ఎల్బీ నగర్ చంపాపేట్ డివిజన్ కర్మన్ఘట్లో బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి పాదయాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు। ఇంటింటికి ప్రచారం నిర్వహించిన సామరంగారెడ్డి కమలం గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు। ఎన్నికల్లో గెలిస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు। ఎల్బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి డబ్బులు మద్యంతో ఓట్లు కొనటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు। చంపాపేట్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వంగ మత్స్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఏ ఇంటి పోయినా కానీ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు। వాళ్ళందరూ కూడా వంగ మత్స్యారెడ్డి గారు ఎంబడి గతం నిత్యం ప్రజలున్న వ్యక్తి, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు। మాకు అందరూ అన్ని విధాలా ఆదుకుంటా ఉన్నారు। ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామని ముందుకు వస్తూ ఉన్నారు। ఒక పక్క ప్రజలు ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు, ఈ విధంగా భారతీయ జనతా పార్టీ బలపడుతూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గెలిపించబోతామని ప్రజల ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పక్కన ఉండి ఫంక్షన్లు మాట్లాడుకొని ఈరోజు యువతను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు। వాళ్ళకు తినిపించడము, తాపేయడం అంటే ఏం మెసేజ్ తెచ్చుకున్నాడు। ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి చేసినా గొప్ప చెప్తా ఉన్నాడు। మరి అభివృద్ధి చేస్తే బస్సులకు వచ్చి బస్సు వాళ్ళకి వచ్చి మీకు అభివృద్ధి చేసినా, మీకు పింఛన్ ఇప్పించినా, మీకు రేషన్ కార్డు ఇప్పించినా, మీ రోడ్ వేసినా, మీకు వాటర్ లైన్ వేసినా అని అభివృద్ధి గురించి చెప్పుకొని ఓటు అడిగే నైతిక హక్కు ఉండాలి। అంటే నైతిక హక్కు లేదు కాబట్టి, ఓటు అడిగే హక్కు లేదు కాబట్టి ఈరోజు డబ్బులతో ఓట్లు పొందాము, డబ్బులతో యువతను చెడు మార్గం పెడతామని ఫంక్షన్లు పెట్టుకొని బ్యాంకులు బుక్ చేసుకొని ఈరోజు తాపించుకుంటా తినిపించుకుంటా యువతను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు।